హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు నేను సొరకాయ హల్వా చేయబోతున్నానండి. ఈ సొరకాయ 3/4 కేజీ ఉందండి. దీన్ని లోపల గింజలు పై తోలు అన్నీ తీసేసిన తర్వాత అర కేజీ ఉంటుందండి. ఇది అర కేజీకి ఇదిగోండి ఒక కుంది బెల్లము, నెయ్యి వాడుకోవాలండి. అందులో ఆ నెయ్యి అదిగోండి ఇలాచీలు ఒక 8 తీసుకున్నానండి. అది పొడి చేసుకొని వేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు సొరకాయ కట్ చేస్తున్నానండి. సొరకాయ కట్ చేసి లోపలి తీసేసి ఇప్పుడు తురుముకోవాలండి. నేను ఈ లోపలి అన్నీ తీసేసి ఇదిగోండి కట్ చేస్తున్నానండి. లోపలి అన్నీ తీసేసుకోవాలండి మనం. అదిగో లోపల తెల్లగా గింజలు ఉంటాయండి, అవి తీసేసుకోవాలి. అవన్నీ తీసేసాక ఇదిగో తురుముకోవాలండి. ఇట్లా మొత్తం తురివేసుకున్న తర్వాత మనము కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. అయితే కుక్కర్లో వేసేసుకొని మామూలు కుక్కర్లో అయితే ఒక విజిల్ రావాలండి. నేను ఎలక్ట్రిషియన్ కుక్కర్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉడికించేసుకొని ఆఫ్ చేసేసుకోవాలండి. నేను ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నానండి. దీన్ని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటానండి. తర్వాత చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. నేను ఇదిగోండి చేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాక ఆ నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి. అందులో అవి కొంచెం దోరగా వేయించుకొని మనం వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. దోరగా వేయించుకొని అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేగిపోయినాయండి. ఇంక ఇవి దోరగా ఎర్రగా వేగాయి కాబట్టి ఇవి తీసేసి పక్కన పెట్టుకొని మనం సొరకాయ ఉడికిందేమో చూసుకొని, అదే ఆనపకాయ అంటారండి, సొరకాయ అంటారు, అది ఉడికించుకున్నానండి కుక్కర్లో. ఇప్పుడు అది తీసుకొచ్చి దీనిలో ఈ నెయ్యి కాగింది కదండి, నెయ్యిలో వేసుకోవాలి. అదిగోండి అందులో కొంచెం వాటర్ ఉన్నా కానీ అందులో యాడ్ చేసేసుకోవాలండి. ఆ వాటర్ కూడా నూనెలో బాగా అది వేసేసుకొని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇందాక మీకు బెల్లం గురించి చెప్పాకండి, ఆ బెల్లం దీనిలో యాడ్ చేసుకోవాలండి. బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీనిలో ఈ సొరకాయలో బెల్లం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని అది బాగా రెండు కలుపుకొని అది బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు తిప్పుకోవాలండి. నేను మీకు మళ్ళీ చూపిస్తానండి కొంచెం ఉడికిపోయిన తర్వాత. ఇదిగోండి ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొంచెం కలర్ వేసుకుంటే వేసుకోవచ్చండి. అయిపోయిందండి. ఈ ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలండి. దానిలో నెయ్యి అంతా కనిపిస్తుందో చూడండి, ఉడికిపోయినట్లు అన్నమాట. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నా కానీ అవి కూడా ఇందులో కలిపేసేయాలండి.
జీడిపప్పు కిస్మిస్ వేసేసామండి. సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు టేస్ట్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తానండి. అయిపోయింది రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి సొరకాయ హల్వా రెడీ అండి. నేను చేసింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్. నేను టేస్ట్ చేసి చూస్తానండి ఇప్పుడు. చాలా బాగుంది, చాలా బాగుందండి. మీరు కూడా